నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం. నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది. ఈ రోజు అంశం కృంగిపోతున్న పుష్కర్ ఘాట్, పుష్కర్ ప్లాజా. అసలు ఏం జరుగుతుంది? మన రాజమహేంద్రవరం నగరంలో ఎక్కడ చూసినా అభివృద్ధి, సుందరీకరణ, మరోటి అని నాయకులు ప్రచారాల మీద ప్రచారాలు చేస్తున్నారు. బానే ఉంది, కానీ అసలు వాటి పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ప్రారంభోత్సవాలు తప్ప పర్యవేక్షణ చేయట్లేదు, శంకుస్థాపనలు తప్ప పనులు పూర్తి కావడం లేదు. నేను ఒక పార్టీని ఉద్దేశించి మాట్లాడడం లేదు, రాజమండ్రి నగర ప్రజల ప్రశ్న ఇది. ఏ నాయకుడైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఎంతసేపు వాళ్ళను వీళ్ళు వీళ్ళను వాళ్ళు తిట్టుకోవడం తప్ప మా నగరం ఇలా పలానా చోట పాడవుతుంది, పలానా చోట ఇలా ఉంది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎంతసేపు తిట్టుకోవడమే. రెండో ప్రశ్న లేదు, వాడిని వీడు వీడిని వాడు. ఇక ఇక్కడ ఇంకొక అంశానికి వచ్చేసరికి పుష్కర్ ఘాట్ ఒక్కసారి మీరు జాగ్రత్తగా పరిశీలించి చూసినట్టయితే ఎంతో కోట్లు ఖర్చు పెట్టాం, అది చేసాం, ఇది చేసాం, చాలా చేసామని అటు అధికారులు, నాయకులు కూడా ఢంకా బజాయించి మరీ చెప్పేశారు. ప్రచారాల మీద ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఎప్పటికీ ఒక్కసారి అక్కడ దుస్థితి మీరు గమనించండి, ఎంత దుర్భర పరిస్థితి ఉందో. ఇలా అయిపోతుంది ఏంటబ్బా మనం చేసిన అభివృద్ధి, లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలనే ఆలోచించే అధికార పార్టీ లేదు, పలానా చోట ఇలా తేడా ఉంది, పాడవుతుంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని ప్రశ్నించే ప్రతిపక్షం లేదు. అంటే వీళ్ళ ప్రచారం కోసం తప్ప ప్రజల కోసం పనికిరారు అంటున్నారు ప్రజలు. ఇందులో నేను ఏదో పార్టీని ఉద్దేశించాలని కాదు, ఎవరైనా సరే ఒక్కసారి మీరు రొడావారు ఏర్పాటు చేసిన ఈ కుండీలు చూస్తే చెత్త కుండీగా మొక్కలు లేకుండా మిగిలిపోయింది. ఎవడో అడిగే నాదుడు ఎక్కడ? లేదా ప్రజాధనం ఇలా దుర్వినియోగం అయిపోతుంది, దీన్ని ఎలా పరిరక్షించాలా అనే ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఎక్కడ? రానున్నవి ఎన్నికలు, అతి త్వరలో ఎన్నికల కోడ్ కూడా వస్తుంది. ఒకవేళ ఎన్నికల కోడ్ అతి త్వరగా వస్తే తర్వాత ఏ అభివృద్ధి కార్యక్రమాలు జరగవని, పూర్తయిన వర్కులు కాస్త పూర్తిగా శిథిలావస్థకు పోతే మళ్ళీ 5 ఏళ్ల వరకు ఎవరో కనిపించరా, మన మొహం చూసేవాడు ఉండడు అంటున్నారు ప్రజలు. ఒక్కసారి గమనించండి మీరు, ఇది పుష్కర్ ప్లాజాలో పరిస్థితి. ప్రతి చోట ఇంతే. అసలు దీనికి కారణం ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అధికారులు, నాయకులు, పాలకపక్షం, ప్రతిపక్షం, ప్రజలు అందరూ ఆలోచించాలని, రాజమండ్రి నగర అభివృద్ధి అనే బాధ్యత అందరూ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మరి ప్రజలకు భరోసానిస్తారా? మీకెందుకు మేమున్నామని, ఏం పర్వాలేదు ఎలక్షన్ అయిన తర్వాత చూద్దామంటారా? దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని, తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.